తెలంగాణలో ప్రస్తుతం అత్యంత విచిత్రమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఒక పక్క నైరుతి రుతుపవనాల రాకతో రాష్ట్ర వ్యాప్తంగా వానలు దంచి కొడుతూ ఉంటే, ఇంకో పక్క వానుడి బగబగలు ఉక్కపోతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండడంతో రాబోయే శని ఆదివారాల్లోని రాష్ట్రంలోని ఉత్తర, దక్షిణ, మధ్య తెలంగాణ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా నిజామాబాద్, జగిత్యాల, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తూ ఉన్నారు. గడిచిన 24 గంటల్లో నల్గొండ జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదైంది. పెదవూరు మండలం పులిచెర్లలో ఏకంగా 11.2 సెంటీమీటర్ల భారీ వర్షం పడడంతో పలు గ్రామాలు జలమయమయ్యాయి. అటు శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ను కూడా వాన ముంచెత్తింది. ఈదురుగాలులతో కూడిన వర్షానికి జూబ్లీహిల్స్, అమీర్పేట్, మియాపూర్, కేపీహెచ్బి, చందానగర్, కోటి వంటి ప్రాంతాల్లో రోడ్లు, చెరువులను తలపించాయి. భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు గంటల తరబడి రోడ్లపైనే నరకం చూశారు. జీహెచ్ఎంసీ డిజాస్టర్ మేనేజ్మెంట్ సిబ్బంది రంగంలోనికి దిగి సహాయక చర్యలు చేపట్టారు. సాధారణంగా రుతుపవనాలు వస్తే వాతావరణం చల్లబడుతుందని అందరూ భావిస్తూ ఉంటారు. కానీ అందుకు భిన్నంగా రాష్ట్రంలో ఎండల తీవ్రత మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. శుక్రవారం ఒక్కరోజే 16 జిల్లాల్లోని 63 మండలాల్లో తీవ్రమైన వడగాల్పులు వీస్తున్నాయి. నిజామాబాద్ జిల్లా మెర్తాడ్లో అత్యధికంగా 42.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత రికార్డయింది. మరొక 22 జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల మార్కును దాటేశాయి.